జగన్ గారి టైంలో మూవీ టికెట్ ప్రైజెస్ని రెగ్యులేట్ చేస్తా ప్రైజెస్ని కంట్రోల్ చేస్తే పవర్లోకి రాగానే డీసీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మీకు గుర్తుందా? ఈ రోజున సినిమా రేట్లు పెంచాలి అంటే ఇట్స్ ఏ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై. నాకు శంకర్ గారి సినిమా నేనే బ్లాక్లో కొనుక్కొని చూశాను చెన్నైలో. దట్స్ ఎ డిమాండ్. అందుకని ఎందుకు ఇంతంటే బడ్జెట్స్ పెరిగిపోయినాయి. పెరిగిన ప్రతి రేటుకి ట్యాక్స్ వస్తుంది. ఇదేదో ఉట్టినా ఇవ్వట్లేదు ప్రభుత్వం. చూడండి, దిస్ కేమ్ ఇన్ ద హిందూ. ఆయన అక్కడ ఏమన్నారు తెలుసా? ఫ్యామిలీస్ థియేటర్స్ కి వచ్చేలాగా ఉండాలంటే అక్కడ అమ్మే ఫుడ్ డ్రింక్స్ ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉండాలి. ఇలాగ రేట్లు తక్కువ ఉండడం వల్ల ఫ్యామిలీస్ థియేటర్స్ కి రావడం పెరిగి ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది అని సెలవిచ్చారు. అదేంటి సార్ పవన్ కళ్యాణ్ గారు, మీరు గేమ్ చేంజర్ ఫంక్షన్ లో చెప్పిన థీరీని అంతటిని ఏ కాకిచ్చి మీరు ఎత్తుకెళ్ళిపోమని చెప్పారు? మీరు చెప్పిన సూక్తి ముక్తావళి ప్రకారం అక్కడ పాప్కార్న్ కి కూల్ డ్రింక్స్ కి ఎంత రేట్లు ఉంటే అంత గవర్నమెంట్ కి రెవెన్యూ పెరుగుతుంది కదా. ఆ రేట్స్ ని ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లైకి వదిలేకుండా రీజనబుల్ గా ఉండాలి అని చెప్పి మీరు గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంటర్ఫీర్ అవుతున్నారేంటి సార్? చూడండి, ఇప్పుడు మీరు అడుగురి మొత్తం చేసి జగన్ గారు నడిచిన ట్రాక్ లోనే ప్రైజెస్ రీజనబుల్ గా ఉండాలి, లోవర్ ప్రైజెస్ లో ఉండాలి అనే ట్రాక్ లోకి ఎలా ఎక్కేశారు చూడండి.